హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భరత్ క్యాండిల్ ఆర్ట్స్. ప్రీవియస్ వీడియోలో మనం హార్ట్ షేప్ ఉన్న బాక్స్కి మూత ఎలా తయారు చేసుకోవాలో మొత్తం చూసాం కదా. అది మొత్తం చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది చూడండి. మొత్తం ఫిట్ అవుతుంది, దాంట్లో మంచిగా నీట్గా ఉంటుంది. అట్లా మొత్తం కంప్లీట్ అయిపోయాక ఆ మూత మీద మనం చిన్న హార్ట్ షేప్ ఉన్నవి క్యాండిల్ తోటి మొత్తం కట్ చేసుకోవాలి. ఒక 4 కట్ చేసుకొని హార్ట్ షేప్ ఉన్నవి అలా అతికించుకోవాలి పైన. అలా అతికించుకున్నప్పుడు మంచిగా నీట్గా బాగుంటుంది. మనం కలర్స్ వేసుకున్నప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, 4 హార్ట్ షేప్లు కూడా అతికించాను. 4 హార్ట్ షేప్స్ అన్నీ ఒకే లైన్లో మంచిగా నీట్గా అతికించుకోవాలి. తర్వాత ఆ మూతకి మనం ఒక గ్లాస్ని లోపల మనం కట్ చేసుకున్న చిన్న హార్ట్ షేప్ ఉంది కదా, దాంట్లో ఫిట్ అయ్యే విధంగా గ్లాస్ని కూడా కట్ చేసుకోవాలి. హార్ట్ షేప్లో చూసుకోండి, ఒకసారి అలా పెట్టి చూసుకుంటే మనకు దాంట్లో ఫిట్ అవుతుందా లేదా అని అర్థమవుతుంది. తర్వాతకి అయిపోయినాక ఫెవిక్విక్ వేసుకొని ఆ గ్లాస్ని అతికించుకోవాలి. నీట్గా అతికించుకొని పెట్టుకోవాలన్నమాట. చూడండి, గ్లాస్ అలా విధంగా మొత్తం దాంట్లో ఫిట్ అయ్యే విధంగా అటు ఇటు హెడ్జెస్ అంతా కూడా చూసుకొని ఫిట్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల టైం మనం దాన్ని వదిలేస్తే మొత్తం ఆరిపోతుంది, గట్టిగా స్టిక్ అయ్యి ఉంటుందన్నమాట. మొత్తం గ్లాస్ అంతా అతికిపోతుంది. గ్లాస్ అతికించడం అయిపోయినాక మనం అదే హార్ట్ షేప్ ఉన్న మూత మీద పైన మ్యారేజ్ డేట్ అనేది మనం అతికించుకోవాలి. ఆ మ్యారేజ్ డేట్ కూడా సేమ్ మనం నెంబర్స్ తోటి ఒక అచ్చు మీద గీసుకొని కట్ చేసుకోవాలి. అట్లా నెంబర్స్ అన్నీ కట్ చేసుకున్నాక అట్లా 1 బై 1 మనం పక్కన మంచిగా నీట్గా అతికించుకోవాలి. చూడండి, ఇప్పుడు మొత్తం మ్యారేజ్ డేట్ అనేది అతికించడం జరిగింది. మీకు అది కలర్ వేసినప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది, ఎందుకంటే ఇది వైట్ అండ్ వైట్ ఉంది కాబట్టి మీకు క్లియర్గా కనిపించట్లేదు. తర్వాత మూత అనేది మనం ఓపెన్ చేయడం కోసం దానికి సపోర్ట్గా అది ఫ్లెక్సీది చిన్న ముక్క ఒకటి కట్ చేసుకొని దాన్ని ఆ విధంగా అతికించుకోవాలి. ఫెవిక్విక్ వేసి అతికించుకుంటే చూడండి, ఇట్లా మూత అనేది ఓపెన్ చేయడానికి మంచిగా సపోర్ట్గా ఉంటుంది. ఆ విధంగా ఫ్లెక్సీని చిన్న ముక్క కట్ చేసుకొని అతికించుకోవాలి.